వాళ్ళని పిల్లలని ఎట్లా అంటాం మనం, చెప్పండి? పిల్లల వాళ్ళు ముదుర్లు. యమునా పటేకర్ మీరు కూడా స్టూడెంట్ అప్పుడు యూత్ పార్లమెంట్ ఇవన్నిట్లో పాల్గొన్నారు, 10-12 దేశాలు కూడా వెళ్ళారు. ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు 2026 వచ్చింది, వాళ్ళంతా కూడా సరే ఇంతకు ముందు ఎట్లా ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం అందరు కూడా ఎడ్యుకేషన్ 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 దీని మీద చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ జేఎన్యూ లాంటి యూనివర్సిటీస్ ఇంకా ఎందుకు మారట్లేదు? ఇట్స్ అ డెలిబరేట్ ఎఫర్ట్ అంటానండి. ఇది సిస్టమాటిక్ గా డెలిబరేట్ గా జరుగుతున్న ఎఫర్ట్ ఇది. ఇందాక అన్నట్టుగా కూడా ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ మీరు చూడండి, అనేక దేశాలలో స్పీచ్ ఎగ్జిస్ట్, రైట్ టు స్పీచ్ ఉంటుంది, కానీ బట్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్ ఒక క్లాస్ తో, ఒక పాజ్ తో. కానీ అన్ఫార్చునేట్లీ మనకు కూడా ఆర్టికల్ 19(1)(a) ఉన్నది. ఆర్టికల్ 19(2) మనకి ఆర్టికల్ 90 కూడా 2 చెప్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఇట్స్ అబ్సల్యూట్. మనకు అర్థం కాదు ఏంటంటే ఏదైనా మాట్లాడేస్తే మనం చెల్లుతుంది అంటే చెల్లదు. కానీ ఈ రోజు మనం మొదటిదే తెలుసు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటారు, కానీ నువ్వు దేశ వ్యతిరేకంగా మాట్లాడితే తప్పకుండా కట్టేలు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పలేకపోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక రకమైన ఉదాసీనత అనేది మనకు కనబడుతోంది. ఎందుకు ప్రభుత్వాలు యాక్ట్ చేయటం లేదు? ఎందుకు ఇంత బహిర్గతంగా చాలా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తూ, సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తూ, గవర్నెన్స్ ని ఛాలెంజ్ చేస్తూ, వ్యక్తులను వ్యవస్థలను ఛాలెంజ్ చేస్తూ, మరీ ముఖ్యంగా దేశ సార్వభౌమత్వానికి కూడా ఛాలెంజ్ చేస్తున్న విషయాలలో ఇంకా ప్రభుత్వం సైలెంట్ గా ఉండడానికి ఏమిటి అంటే, ఐ థింక్ ఇట్ ఈస్ నౌ ద టైమ్ హ్యాస్ కమ్ టు యాక్ట్ స్విఫ్ట్లీ. అంటే చాలా పటిష్టంగా, చాలా స్ట్రిక్ట్ గా ప్రభుత్వాలు అగ్రెసివ్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మిగతా వాళ్ళు ఎవరైతే మీకు ఇక్కడ రైట్స్ ఉల్లంఘన అని మాట్లాడితే తీసుకెళ్లి వాళ్ళని ఆ దేశాల్లో పడేయాలి. ఏ దేశాల గురించి వీళ్ళు సమర్థిస్తున్నారో తీసుకెళ్లి వాళ్ళు అక్కడ పడేస్తే తెలుస్తుంది వాళ్ళకి అక్కడ ఏమిటి అనేది. ఈ రోజు భారత్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు మీరు తీసుకుంటే ఏ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నదండి? ఏ దేశంలో ఉంది? పక్కనున్న దేశాల్లో కానీ ఇక్కడున్న మనం తీసుకున్న ఈ యొక్క భారత్, ఈ ఎంటైర్ ఏషియన్ రీజన్ తీసుకుంటే ఏ ఒక్క రాజ్యాల్లో ఉన్నది చెప్పండి? ఈ రోజు ప్రభుత్వానికి అగేన్స్ట్ గా మాట్లాడతాం, రాజకీయంగా మాట్లాడతాం, సైనిక అంశాల మీద మేము మాట్లాడతామని వాదన చేస్తే కఠినమైన శిక్షలు అమల్లో ఆ దేశాల్లో ఉన్నాయి. ఇది కేవలం ఇక్కడే కాదు. కానీ ఈ రోజు ఇందాక అన్నట్టుగా మన అంతర్గత విషయాల మీద ఎవరో జోక్యం చేసుకోవడము, దాన్ని మనం వీక్షిస్తూ ఊరుకున్నామంటే అది మన చేతగాని తనమే అవుతుంది. అంటే ఏంటి, జేఎన్యూ పరిపాలన ఇలాంటి ఘటనలు అరికట్టడంలో విఫలమైందని చెప్పొచ్చు? నేను డెఫినెట్ గా అయితే అవును అంటాను, ఖచ్చితంగా అవునని అంటాను. ఎందుకంటే ఇక్కడ ఇలాంటివి శక్తులు ఈ రోజు పూర్తిగా కూడా దేశ వ్యతిరేక శక్తులు, ఇక్కడ పార్టీ కాదు, వ్యక్తులు కాదు, వ్యవస్థలు కాదు, దేశము యొక్క ఇష్యూని మనం తీసుకుంటే దానికి సంబంధించి ఈ రోజు వ్యతిరేక శక్తులు ఎంత పేటరీపై ఇంత మాట్లాడుతుంటే దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే ఈ రోజు మనకు అనవసరం అండి. వీ నీడ్ టు టేక్ ఎ వెరీ ఒక ఐరన్ స్టాండ్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి మెత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా దేశాల వీళ్ళకి ఎందుకు వాయిస్, వీళ్ళకి ఎందుకు పెగలదు, వీళ్ళకి ఎందుకు వాయిస్ రాదు, వీళ్ళకి వై దే డోంట్ టాక్ అబౌట్ ఆల్ దీస్ ఇష్యూస్ అవుట్ సైడ్? ఆ దేశాలకు మీరు చూస్తే నాట్ ఓన్లీ దాట్, ఇంక్లూడింగ్ దేర్ ఇంటర్నెట్, సోషల్ మీడియా, వాళ్ళ చాట్స్, న్యూస్, ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్. ప్రతిదీ కంట్రోల్డ్. నాట్ ఓన్లీ నేను ఈ రోజు భారతదేశంలో మాత్రమే మనకి ఇంత రిలాక్సేషన్ ఉంది, కానీ ఈ రోజు ఇది దేశ వ్యతిరేకంగా మారుతోంది. ఒక్కళ్ళు కాదు, ఈ రోజు ఒక్కరి భావాజాలం కాదు, అనేక మంది భావాజాలను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళ ఒక నెగటివ్ నరేటివ్స్ తో మనుషుల మనసుల కలుషితం చేస్తున్నారు. అండ్ ద ప్రాబ్లమ్ టుడే వాట్ వీ హ్యావ్, ఇట్ ఈస్ ఇంటర్నల్ టర్మాయిల్ అంటాను. ఈ రోజు ఎక్స్టర్నల్ గా ఉన్న ఎనిమీస్ వేరు, ఎక్స్టర్నల్ ఎనిమీస్ వర్సెస్ ఇంటర్నల్ ఎనిమీస్. ఇది ఇంకా భయంకరం. మీకు కనీసం బయట ఉన్న శత్రువులు ఎవరో మీరు చెప్పగలుగుతున్నారు, వీళ్ళు ఫలానా వాళ్ళు ఏంటి? డైరెక్ట్ ప్రధాని మోడీ అమిత్ షాలపై నినాదాలు చేయడం రాజకీయ విమర్శన, దుష్ప్రచారం. నేను మీకు ఒకటి అంటాను, ప్రధాని గారి మీద విమర్శ చేయడము, లేకపోతే ఇంకో కొంతమంది మీద విమర్శ చేయడము, విమర్శలకు కూడా మనకు హక్కు ఇచ్చింది మన రాజ్యాంగం. అంటే అది ఎలా ఉండాలి, అది ఇన్స్టిట్యూషనలైజ్డ్ గా ఏవైతే ఉన్నాయో సిస్టమేటిక్ గా మీరు ఒక కార్యాచరణ మీద విమర్శ చేయండి. మీరు ఏదైనా ఒక ప్రతిపాదిక తీసుకొస్తే ఈ ప్రతిపాదిక వల్ల జరిగిన వాటి మీద మీరు విమర్శ చేయొచ్చు, కానీ వ్యక్తి దూషణ కాదు. వ్యవస్థ ఏదైనా ఫౌండేషనల్ దాని మీద, ఇన్స్టిట్యూషనలైజ్డ్ వాటి మీద మీరు చర్చలు చేసి దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దే అవకాశం ఉంది. అది విమర్శ అంటే. ఇట్ షుడ్ బి ఎలా ఉండాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం మనం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎవరు చేసినా అది మనం పర్సనలైజ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు జరుగుతోంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాదు, విద్వేషం, రెచ్చగొట్టే పనులు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ప్రతి దాంట్లో మీరు చూస్తే ఇట్స్ ఒక స్లో పాయిజన్ లాగా మీరు పూర్తిగా కూడా ట్యూన్ చేస్తున్నారు. మీ యొక్క నెరేటివ్స్ మీద మీరు నెరేటివ్స్ ని, నెగటివ్ నెరేటివ్స్ ని తీసుకొస్తున్నారు, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇందాక చెప్పిన పత్రికలు అవన్నీ కూడా ఇంటర్నేషనల్ అరీనాలో తిరిగే ఆ పత్రికలు
అవి పూర్తిగా దేశ వ్యతిరేకంగానే మాట్లాడతాయి, భారత్ కి వ్యతిరేకంగానే మాట్లాడతాయి. ఇందాక వారు చెప్పారు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా నెగటివ్ నెరేటివ్స్ తో నిండిపోయి ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నానంటేనండి, విశ్వవిద్యాలయాలు విద్యా కేంద్రాలుగా ఉండాల్సిన ఇవి పూర్తిగా రాజకీయంగా లేకపోతే మతపరమైన విద్వేషాన్ని ఎజెండాగా చేసుకొని ఒక ప్రయోగశాలగా చేస్తున్నారు. దాంట్లో బలవుతుంది వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళంతా స్కేప్ గోట్స్. బై ద వే, ఈ రోజు ఎవరైతే వాయిస్ చేసి నించుంటున్నారో వీళ్ళంతా మళ్ళీ స్కేప్ గోట్సే. వీళ్ళ వెనక పెద్ద శక్తులే ఉన్నా అది ఎవరో మనందరికీ తెలుసు. ఈ రోజు బహిర్గతంగా పీపుల్ విత్ అ నేషనలిస్టిక్ అవుట్లుక్ వాళ్ళందరికీ తెలుసు ఈ రోజు ఇలాంటి వ్యక్తులను. కానీ అన్ఫార్చునేట్లీ ఇలాంటి వ్యక్తులను కొన్ని వ్యవస్థలు బయట నుంచి ప్రేరేపించి నడిపిస్తున్నాయి. చూసారా, ఇది మామూలు పరిణామం. ఇది చాలా డేంజర్ కదా. కేంద్ర ప్రభుత్వం జేఎన్యూ విషయంలో కఠిన చర్యలు ఎందుకు డెఫినెట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీడియాలో ఒక పవర్ఫుల్ మాధ్యమంగా కూడా ఇలాంటివి లేవనెత్తినందుకు నిజంగా ఐ థింక్ ఐ అప్రిషియేట్ జీ న్యూస్ ఫర్ దిస్ అండ్ ఎస్పెషలీ భరత్జీ. ఇక్కడ ఏంటంటే ఇటువంటి వాటిని చర్చ జరగాలి. నాకు తెలిసి హౌ మెనీ ఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్ అబౌట్ ఇట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది కేవలము, నేను మళ్ళీ అంటున్నాను, ఎక్స్టర్నల్ ఎనిమీస్ వర్సెస్ ఇంటర్నల్ ఎనిమీస్. ఇది మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ, ఎవరి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది? కాబట్టి ఈ రోజు ఒక సోషల్ అన్రెస్ట్, ఒక సివిల్ వార్ ని కూడా ప్రేరేపించే ఇలాంటివి వదిలేస్తే అగైన్ మార్క్ మై వర్డ్స్, ఇలాంటివి వదిలేస్తే ఒక సివిల్ వార్ పరిస్థితులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రభుత్వం మాటికి ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని, ఒక గవర్నెన్స్ మీద మీరు అటాక్ చేస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మీరు అటాక్ చేస్తున్నారు. మీలో ఎక్కడ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేదు. మీరు ఎక్కడా కూడా చక్కగా అదేదో మీరేదో విజ్ఞానవంతంగా మాట్లాడటం లేదు, అలాంటి చర్చలు జరగటం లేదు. పూర్తిగా విషపూరితమైనది, మతాన్ని ప్రేరేపించే విధంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? దీని మీద ఖచ్చితంగా చట్టాలు కూడా అమెండ్ చేయాలి. ఈ రోజు నాకు తెలిసి యూనివర్సిటీ వాళ్ళు డెఫినెట్ గా కూడా పర్మనెంట్ గా డిబార్ చేయాలి స్టూడెంట్స్ ని. ఇటువంటి వాటికి యూనివర్సిటీస్ లో తావు లేదు. దే షుడ్ గో ఫర్ పర్మనెంట్ డిబార్మెంట్. సస్పెన్షన్ కూడా టెంపరీ సస్పెన్షన్ తో ఏమి జరగదు. మళ్ళీ వాళ్ళకి వెనక్కి వస్తే అదే విషపూరితమైన భావజాలం. ఇలాంటి వాళ్ళని పర్మనెంట్ గా డిబార్ చేసి మరి ఏ యూనివర్సిటీస్ లో కూడా వాళ్ళకి మళ్ళీ ప్రవేశం లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వీళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అంటే చట్టపరమైన చర్యలు కూడా తీసుకొని, ఎందుకంటే వాళ్ళు చేసింది మామూలు ఇది కాదు. మీరు చూస్తూ ఉంటే ఏదైతే ఒక అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి చట్టంలో వీళ్ళ మీద నమోదైందో, దీస్ పీపుల్ ఆర్ నాట్ నార్మల్. కాబట్టి వీళ్ళ మీద ఒక నిఘా ఉండాలి, వీళ్ళ మీద పరస్పరం అలాంటి చేయాలి. అండ్ ప్రభుత్వాలు కూడా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలి, కొన్ని చట్టాలు తీసుకురావాలి. విద్యార్థులే అని వదిలేస్తే రేపొద్దున విషబీజమయ్యి పూర్తిగా కూడా విషవృక్షం వలె పూర్తిగా కూడా దేశాన్ని సర్వనాశనం చేసే కంకణం వీళ్ళు కట్టుకున్నారు. కాబట్టి వీ హ్యావ్ మోర్ డేంజర్ ఫ్రమ్ ద ఇంటర్నల్ ఎనిమీస్. అగైన్ మార్క్ మై వర్డ్స్, ఇంటర్నల్ ఎనిమీస్ అంటే మతపరమైన మాటలు నేను ఇక్కడ మాట్లాడటం లేదు. ఈ రోజు హిందువుల్లో కూడా, హిందువులు ముసుగులో ఉండి కూడా సూడో సెక్యులర్స్ గా దేశ విద్రోహ శక్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మతాలతో సంబంధం లేదు, దేశ భక్తి అనేది లేదు. ఇది దౌర్భాగ్యం. ఈ రోజు ఏ పార్టీ ఉంటే ఏంటండి, ఏ పార్టీ ఏంటి, ఏ పార్టీ అయినా కూడా మీరు ఉన్నది ఈ దేశంలో, ఈ దేశ తిండి తింటున్నారు. ఈ దేశం కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా నువ్వు ప్రజాపక్షంగా ఉండాలి, ప్రజల గురించి ఆలోచించాలి, దేశ హితం గురించి నువ్వు ఆలోచించాలి. దేశ హితమే నీ ఫస్ట్ ఎజెండా, నీ లాస్ట్ ఎజెండా. నువ్వు చచ్చేంత వరకు అదే నీ ఎజెండా. అది వదిలేసి ఈ రోజు మనము ఇంత ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా మాట్లాడుతున్నామంటే ఇది నిజంగా కూడా దారుణం. దీన్ని ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా చాలా విపరీతాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఒక్కసారి తీస్తే ఈ రోజు బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే ఎక్కడో బంగ్లాదేశ్ లో ఉన్నవాడు మాట్లాడుతాడు, పోస్టులు పెడుతున్నాడు మనకి. హౌ డేర్ దే డూ ఇట్? సో ఐ థింక్ ఇట్స్ హై టైమ్. ఐ అపీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ స్టర్న్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్. వాళ్ళు చిన్నోడా పెద్దోడా వయసుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేని వాళ్ళు ఏ వ్యక్తులైనా దేశ వ్యతిరేకానికి వాళ్ళు పాల్పడితే తప్పకుండా కూడా వాడు దేశ ద్రోహిగానే చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కఠిన శిక్షలు వేయాలి. ఊరికే బెయిల్ ఇవన్నీ కాదు, ప్రాపర్ ఇది చేసేసి వెంటనే వాడి మీద శిక్షలు వేసి లోపలేస్తే తప్ప ఇలాంటివన్నీ ఉండదు. లా షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండి. దేశానికి సంబంధించి ఎటువంటి ఎగ్జంప్షన్స్ ఉండకూడదు, ఎటువంటి టాలరెన్స్. వీ షుడ్ హ్యావ్ జీరో టాలరెన్స్ అగేన్స్ట్ ఎనీ యాక్టివిటీ అగేన్స్ట్ అవర్ కంట్రీ. పూర్తిగా కూడా జీరో టాలరెన్స్ వీటిలో ఉండకూడదు. ప్రభుత్వాలు ఇంకా ఉపేక్షించకూడదు. మరీ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా మనం అపీల్ చేద్దాం ఈ మాధ్యమంగా. లెట్ అస్ నాట్ రియలీ ఇంకా దీన్ని పొడిగిస్తూ కనుక మనం చూడకూడదు. నిజంగా దేశ వ్యతిరేక శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారకముందే దీన్ని మారింది.
ఆలస్యంగా అయినా ఈ రోజు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు వాళ్ళు. వీ షుడ్ నాట్ టేక్ ఎనీ స్టాన్స్ అండి. ఎందుకంటే మనం ఇందాకే అన్న విద్యా కేంద్రాలుగా ఉన్న ఇవన్నీ కూడా ఈ రోజు వీళ్ళ ఇలాంటి వాళ్ళతో ప్రయోగశాలలుగా మారుతున్నాయి. అంటే ఒక నెగటివ్ ఫీడ్, ఒక నెగటివ్ నరేటివ్స్ తో ఒక ప్రయోగశాలలుగా వీళ్ళు మార్చేస్తున్నారు. నిజంగా విద్యార్థుల భవిష్యత్తు వీళ్ళు పాటు చేస్తున్నారు. వీళ్ళ వెనుకున్న ఎటువంటి దుష్ట శక్తులు ఎవరైనా ఉన్నారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటివన్నీ కట్టేలు చేయాలంటే వీ షుడ్ కమ్ విత్ స్ట్రిక్ట్ లా. ఆ లా కూడా తప్పకుండా వీ షుడ్ ఇనాక్ట్, వీ షుడ్ ఇంప్లిమెంట్ దోస్ లాస్ ఉండి జుడిషియల్ ఈ రోజు మనం బెయిల్, నేనైతే ఇప్పటికే అంటాను, 5 అక్యూజ్డ్ కూడా వాళ్ళు నేరుగా పార్టిసిపేట్ చేశారా, సమర్థించారా, ఉన్నారా, వాళ్ళకు కూడా శిక్ష వాళ్ళకి కూడా బెయిల్ మంజూరు చేయకూడదని నేను చెప్తున్నాను. క్రైమ్ లో చిన్న క్రైమ్ పెద్ద క్రైమ్ ఉండదు. ఆ ఒక్క క్రైమ్ లో వీళ్ళందరూ భాగస్వాములే. అలాంటి వాళ్ళని ఎవరిని ఉపేక్షించకూడదు. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ గా డిబార్ చేయాలి. అండ్ వీళ్ళ మీద చట్టపరమైన అంశాల మీద ఇంకెన్ని కేసులు ఉన్నాయో అన్ని కూడా నమోదు చేసి దేశద్రోహి చట్టం కింద వీళ్ళందరినీ లోపలేయాలి. మౌనిక్ గారు, ఇప్పుడు 11 సంవత్సరాలైంది భారతీయ జనతా పార్టీ